హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన తెలంగాణ స్పెషల్ బతుకమ్మ సద్దుల బతుకమ్మ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ముందుగా మనం బియ్యంని మంచిగా వేయించుకోవాలి. ఈ బియ్యం వేయించుకోవడం కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే బియ్యం మంచిగా వేగుతాయి అండ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అండ్ వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్లో చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే కడాయిలో కొన్ని పల్లీలు కూడా తీసుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలను కూడా లో ఫ్లేమ్లోనే మంచిగా కలుపుకుంటూ మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి మంచిగా వేగేంత వరకు. ఇలా పల్లీలను కూడా వేయించుకున్న తర్వాత మనం ఇంకా బెల్లంని తురిమి పక్కకు పెట్టేసుకోవాలి. బెల్లము ఇంకా కాజును కూడా తీసుకొని కొన్ని కాజులని మనం ఈ కడాయిలో కొంచెం నెయ్యి వేసి నెయ్యిలో కాజుని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా కాజుని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఐటమ్స్ అన్నిటినీ చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని ఈ బెల్లం తురుమును ఈ కడాయిలో వేయాలి. ఈ బెల్లం తురుముతో పాటు ఒక టీ గ్లాస్ వాటర్ కూడా వేసి బెల్లంని మంచిగా కరిగించుకోవాలి. ఇలా కరిగిన బెల్లంని మనం మంచిగా వడకట్టుకోవాలి. ఏదైనా డస్ట్ ఏమైనా ఉన్నా పోతుంది కాబట్టి వడకట్టుకొని మళ్ళీ అదే కడాయిలో వేసి పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి. ఇది వచ్చేలోపు మనం బియ్యంని మిక్సీలో పట్టేసుకోవాలి. ఈ బియ్యం పిండి రవ్వలాగా కాకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. పట్టుకున్న తర్వాత పల్లీలని మామూలుగా పలుకులుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా పలుకులుగా ఉంటేనే లడ్డు తింటుంటే మనకి అందులో టేస్ట్ అర్థమవుతుంది, పల్లీ టేస్ట్. అందుకని పల్లీలు పలుకులుగా ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు పాకం రెడీ అవుతుంది. ఈ పాకంలో 4-5 ఇలాచీలను కూడా దంచి అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా పాకం వచ్చిన తర్వాత బియ్యం పిండి ఇంకా పల్లీల పొడి ఇవి రెండు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే ఈ బెల్లం పాకం పిండికి మంచిగా పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుతూనే ఉండాలి. ఉండలేం లేకుండా కలపాలి. ఇలా కలుపుతుంటే ఇదంతా కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టాలి. పిండి అంతా అయిపోయేంత వరకు మనకు పాకంలో సరిపోయేంత పిండిని వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఇంకా పక్కకు తీసేసుకోవాలి. ఇలా మొత్తం పిండి కలిసిన తర్వాత పక్కకు దింపేసుకొని ఇందులో కాజును వేసుకోవాలి. లేదంటే ఒక్కొక్క లడ్డూకి మనం ఒక్కొక్క కాజును పెట్టుకుంటూ ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పిండిని ఇలా వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని మంచిగా ముద్దలు చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకొని ఒక్కో ముద్దకు ఒక్కో డ్రై ఫ్రూట్లు కాజుని ఇలా పెట్టేసుకుంటే చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదే అండి మన తెలంగాణ స్టైల్ సద్దుల బతుకమ్మ లడ్డు. అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం కాబట్టి ఇది పిల్లలకు కూడా తినడానికి చాలా మంచిది. అండ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.